హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం తెచ్చాను తెలుసా? నాటుకోడి. నేనైతే ఒక కిలోన్నర నాటుకోడి కొట్టించానండి. నాటుకోడి కొట్టించే ముందర దానికి పసుపు రాయించి కాల్చి ఆ తర్వాత ముక్కలు చేయించండి. అది నాటుకోడి స్పెషాలిటీ. కిలోన్నర తీసుకుంటే ఆల్మోస్ట్ కేజీ వచ్చింది నాకు. ఫస్ట్ అయితే దీన్ని నీట్ గా వాటర్ లో వేసి కడుక్కోవాలి. నీట్ గా వాష్ చేసుకోవాలి. ఫోర్ టు 5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. నీట్ గా క్లీన్ గా అయిపోవాలి పీసెస్ అన్ని. చెప్పాను కదా, ఇదిగోండి లెగ్ పీస్. నాటుకోడిని నేనైతే ఫామ్ నాటు తీసుకున్నానండి. ఫామ్ నాటు అంటే ఏం లేదు, ఈ మధ్య నాటుకోవాలని కూడా ఫామ్ లో పెంచేస్తున్నారు. సో ఇది ఏంటంటే నాటుకోడి టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. అంతసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు, అంతే తేడా. టేస్ట్ అయితే సేమ్ నాటుకోడి లాగే ఉంటుంది. ఫామ్ నాటు అయినా సరే స్కిన్ తోని చక్కగా కాల్పించుకొని పసుపు రాయించుకొని తీసుకొచ్చి ముక్కలు కొట్టించుకొని తీసుకురండి. నీట్ గా 4-5 టైమ్స్ వాష్ చేసుకోండి. క్లీన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని దీన్ని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. వండేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఏమేమి కావాలి, ఎలా చేయాలనేది నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ మనం దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఈ ప్రాసెస్ కి మనం కూరగాయలు అవి కట్ చేసుకునే టైంలో ఇది మ్యారినేట్ అయిపోతుంది. ఈ నీట్ గా కడిగేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము ముక్కల్లో. ఇది 1 kg అండి. కొంచెం చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత ఉప్పు మళ్ళీ కర్రీలో వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు. అండ్ నేనైతే కారం కూడా వేసుకుంటున్నాను, 1 స్పూను వేసేసుకొని నీట్ గా ముక్కలకు పట్టేలాగా మసాజ్ చేస్తూ పెట్టేయండి. దీనివల్ల ఏంటంటే ఉప్పు చికెన్ సాఫ్ట్ చేస్తుంది ఉడికేటప్పుడు. అండ్ వీటికి ముక్కలకి ఉప్పు కారం ఇదంతా పట్టేసి టేస్టీగా కూడా ఉంటుంది. ఇదిగోని చూడండి, ఇలా నీట్ గా మసాజ్ చేసుకుంటే కలిపేయండి. అంత ముక్కలు అంతకి పట్టేలాగా. లెగ్ పీసులు నేను కొట్టించలేదు, సో ఈ ముక్కలన్నిటికీ మంచిగా పట్టేలాగా ఉప్పు కారం పసుపు వేసి పెట్టండి. కుదిరితే లైట్ గా కొంచెం ఆయిల్ వేయండి. కావాల్సినవి కేజీ వండడానికి ఈ మాత్రం పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నాను. ఇందులో అయితే ఫ్రీగా తిప్పచ్చు. మీరు కూడా నాన్ వెజ్ వండేటప్పుడు వీలున్నంత వెడల్పు గిన్నె తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను, దీన్ని ఒక దాంట్లో పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి మనకి. ధనియా పౌడర్ ఇంట్లోనే పట్టుకోండి. గరం మసాలా పౌడర్ ఇది కూడా మీరు ఇంట్లోనే పట్టుకోండి. ఈ బయట తెచ్చిన ప్యాకెట్లు ఏం కాకుండా అలా పెద్ద టేస్ట్ ఉండవు. బే లీఫ్, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల ఇలాచి, షాజీరా అండ్ రాతి పువ్వు. ఇది కొంచెం ఆప్షనలే. దీంతో పాటు పసుపు, కారం, ఉప్పు చెప్పాల్సిన పని ఉండదు, ఆయిల్. దాంతో పాటు ఒక 5 ఉల్లిపాయలు మీడియం సైజు, కొంచెం పెద్ద సైజు తీసుకోండి. టమాటా ఆప్షనల్, నేనైతే ఒక టమాటా వేస్తాను, గ్రేవీ బాగుంటుంది. అండ్ ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి. కొత్తిమీర ఒక 2 లేదా 1 రెమ్ ఆఫ్ దిస్ పుదీనా తీసుకోండి. ఇవన్నీ నీట్ గా కట్ చేసుకుందాం. ఇది ఒక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇలా పక్కన పెడదాం. ఇది ఒక 1/2 అవర్ మ్యారినేట్ అయితే మనకి బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి, చాలా సన్నగా తరుక్కోవాలి. ఈ ఉల్లిపాయలు కట్ చేస్తూ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. మనం చికెన్, మటన్, చేపలు, కంకా ముక్క అన్నీ తింటాం కదా. మరి వరల్డ్ లో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈ పాపులేషన్ 90% అండి. ఇది నేను సర్వే మీరు గూగుల్లో కూడా ఎత్తుకోండి. వరల్డ్ మొత్తం మీద 90% ఆఫ్ ద పీపుల్ అంతా నాన్ వెజిటేరియన్స్. సరే, మన ఇండియాకి వద్దామా? ఇండియాకి వస్తే 75 పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. ఇక నా స్టేట్ అంటే తెలంగాణ స్టేట్కి వచ్చాం అనుకోండి, దాదాపు అందరూ అంటే 99% అందరూ నాన్ వెజిటేరియన్స్. చూసారా నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం అందులో ఒక పార్ట్ అండి. మన కంట్రిబ్యూషన్ మంది. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి తరిగేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా అలాగే తరిగేసి పెట్టుకున్నాను. మ్యారినేటెడ్ చికెన్, మసాలా దినుసులు, మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పెట్టుకున్నాను. స్టవ్ అయితే వెలిగించేసాను. ఫస్ట్ దీంట్లో నూనె పోసేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువగానే నూనె పోసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది నూనె ఉంటేనే. మసాలా దినుసులు అన్ని వేసేసుకోండి. వేసేసుకొని అలా లైట్ గా కలిపేయండి. అవి వేడుతుండగానే మీరు ఫస్ట్ చేయాల్సింది
ఆనియన్స్ వేసేసుకోండి. పోసిన ఆనియన్స్ అన్ని ఫిఫ్టీ చేసేసుకోండి. ఫిఫ్టీ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద కొంచెం వేయించండి. ఆల్రెడీ అందులో కొంచెం ఉప్పు వేసాం కదా మ్యారినేషన్లో, కొంచెం ఆనియన్స్ వేగడానికి త్వరగా ఇంకొద్దిగా ఉప్పు వేద్దాం అంతే. హై ఫ్లేమ్ మీద పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. సగం ఉల్లిపాయలు వేగిన తర్వాత మిరపకాయలు వేసేసి ఇలా సాట్ చేయండి. ఆనియన్స్ ని దాదాపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం సాట్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్ మీదే వేయించుకోండి, బట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి అంతే. సో వేగాయండి దాదాపుగా. నేను కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, కాడల వరకు వేస్తున్నా, ఎందుకంటే కాడలు కొద్దిగా ఉడకాలి కాబట్టి అవి వేస్తున్నా. మిగతా ఆకు అనేది లాస్ట్ లో వేస్తాను. ఈ వేసి ఒక్కసారి ఇలా కలిపేసి వెంటనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఫ్రెష్ది వాడుకోండి. మన నాన్ వెజ్కి ఎప్పుడైనా టేస్ట్ తెచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్, విచ్ ఇస్ డన్ అట్ ద ఫ్రెషెస్ట్, అంటే ఫ్రెష్గా వాడిందే టేస్ట్ ఇస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక నీట్గా దాన్ని వేయించుకోండి ఆయిల్లో. వేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసి అల్లం వెల్లుల్లితో పాటు వేయించేసేయండి. కొంచెం మంచిగా ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలినప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. అల్లం పేస్ట్ ఆనియన్స్ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులో తరుక్కున్న ఒక టమాటా వేసేస్తాను. వేసేసి ఒకసారి కలిపేయండి. ఒక 2 మినిట్స్ అంతే. టమాటా మెత్తబడాలి. మెత్తబడిన తర్వాత మనం దాంట్లో చికెన్ వేసుకుంటాం. టమాటాలు అయితే మెత్తబడిపోయాయండి. చక్కగా నీట్గా అంటకుండా కలుపుకోండి. ఇప్పుడు నేను ఇంకా ఇది అయిపోయింది కాబట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అదంతా డంప్ చేసేసుకోండి. చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి, మర్చిపోకండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కకి అంతా మిశ్రమం పట్టేలాగా కలిపేయండి. హై ఫ్లేమ్లోనే రన్ చేయండి ఒక 5 to 10 మినిట్స్. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ ఏదైతే అది బయటకు వచ్చి మళ్ళీ చికెన్లోకి దాదాపుగా ఇంకి ఆనియన్ ఆయిల్ పైకి తేలేక అప్పుడు మనం ఉప్పు కారాలు సరి చూసుకొని వేసుకుందాం. అప్పటి వరకు చికెన్ని కలిపి హై ఫ్లేమ్ మీద వేగనివ్వండి. కాసేపు మూత పెట్టేసి. చూసారు కదండి పొగలు ఎలా వస్తున్నాయో. వాటర్ కూడా తేలేసి వాటర్ ఇంకిపోయి ఇలా నూనె పైకి తేలింది. ఈ మూమెంట్లో మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఉప్పు కారాలు సరి చూసుకోవాలి. సో నేను ఇందాక కారం మ్యారినేషన్ సరిపడా వేసాను కాబట్టి ఇంకొక స్పూన్ వేస్తున్నాను కారం. ఉప్పు సరిపోని ఉందండి. కొంచెం ధనియా పొడి వేద్దాం మనం. సో ధనియా పొడి వేసాము ఒక స్పూను. మసాలా మనం లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడు వేస్తున్నాను, మిగతాది లాస్ట్లో వేసుకుందాం. కలిపేసుకోండి. ఉప్పు చూసుకోండి. నేను టేస్ట్ చూసాను, ఉప్పు సరిపోయినట్టుగా అనిపించింది. ఏమన్నా ఉంటే లాస్ట్లో వేస్తాను ఇంకా వాటర్ పోసిన తర్వాత. ఇప్పటికైతే ఇలా థిక్గా ఇలా రోస్ట్ లాగా అయిపోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం నాటుకోడి పులుసు చేద్దాం, అంటే దీన్ని వాటర్ పోద్దాం. మూత పెట్టేది. ఇప్పుడు దాకా హై ఫ్లేమ్ లో ఉంచాం కదా, ఇప్పుడు దాన్ని సిమ్ లో మూత తీద్దాం. చూడండి ఈ మాత్రం రోస్ట్ అయింది. ఇందాక కలిపిన తర్వాత 5 మినిట్స్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ అంతా ఇంకిపోయింది వాటర్. ఈ స్టేజ్ లో నేను ఏం చేస్తానంటే కొత్తిమీర, పుదీనా కొంచెం ఉన్న దాంట్లో హాఫ్ వేస్తాను, మిగతా లాస్ట్ లో వేద్దాము, కొంచెం ఫ్లేవర్ పడుతుంది కాబట్టి. ఒకసారి కలిపేసుకోండి. కలిపేసి ఈ కేజీ చికెన్ కదండి, దీనికి ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టేసి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసేయండి. ఇది మరిగినప్పుడు మీకు పులుసు టేస్ట్ అనేది తెలుస్తుంది. అదే నాటుకోడి పులుసు. పులుసు చూద్దామండి. చూసారా, నేను ఒక పావు గంట అయిపోయిందండి. పులుసు కొత్త కొత్తలాడుతుంది. ఇది ఫామ్ నాటే కాబట్టి నేను చెప్పినట్టు ఎక్కువ సమయం పట్టదు. సో ఆల్మోస్ట్ 1/2 అవర్ అయింది మనం స్టవ్ ఎక్కించి. ఉడికిపోతుంది ముక్క. దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేద్దాం. దీని తర్వాత ఈ మిగిలిపోయిన కొత్తిమీర
కొంచెం పుదీనా ఏదైతే ఉంచో అదంతా వేసేద్దామండి. వేసేసి కలిపేసుకుందాం నీట్గా. పులుసు కన్సిస్టెన్సీ కూడా చూసారా, ఇందాక వాటరీ ఉండేది, ఇప్పుడు మంచి థిక్గా అయిపోయింది. మీకు ఎలా ఇష్టమో చెప్పండి కర్రీ కింద కామెంట్స్లో. నేను మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. నేనైతే వండేటప్పుడు లివర్ పీస్ చెక్ చేస్తానండి ఎప్పుడు. చక్కగా అది వండేటప్పుడే తినేయడం నాకు ఇష్టం. తెగ కాలిపోతుందండి. అబ్బా భలే టేస్ట్ ఉంటుంది లివర్. ఈ చికెన్ వండే వాళ్ళు స్టూడెంట్స్ కానీ బ్యాచెస్ కానీ ఉంటుంది, ఇలా వండేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు లివర్స్ తీసుకుని తినేస్తారు. ఇది చాలా కామన్ థింగ్. మనం అదే పని చూడండి. ఒకసారి పులుసు చాలా మంచి కన్సిస్టెన్సీకి వచ్చింది. లెగ్ పీసులు కూడా ఉడికిపోయాయి. మీకు ఎలా తెలుస్తుంది అంటే ఉడికింది, ఈ లెగ్ పీస్ నుంచి మీట్ విడిపోతుంది చూసారా, ఆ విడిపోయి చూస్తేనే అది అర్థమైపోద్ది. అయినా ఇంకోటి పీస్ చూసి తినేసి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడైతే ఉడికిపోయింది. మనం ఒక 5 minutes ఉంచేసి కట్టేద్దామండి. ఇంకా అన్ని వేస్తాం కదా, కొత్తిమీర మసాలా అన్ని 5 minutes ఉంచి కట్టేద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి సిమ్ లో పెట్టి. కూర అయిపోయింది, ఇంకా మనం కట్టేసుకుందాం. ఒక్కసారి ఉడికిందో లేదో చూసుకోవడానికి నేను ఒక పీస్ తీసాను. బా సూపర్గా ఉడికింది. ఏదైనా మనం వండుకున్న కూర మనం తింటే ఆ రుచి మాత్రం ఫ్యాంటాస్టిక్. చాలా బాగుంది, ఉడికింది. మనం ఆఫ్ చేసేసుకుందాం, ఇంకా చాలు. ఓకేనా, మనం వెళ్ళి తినేద్దాం. తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాం. ఇప్పటికైతే కూర సూపర్. ఇప్పుడు కట్టేస్తున్నాను. ఈ కూరని మనం రైస్ లో గానీ, జొన్న రొట్టెలో గానీ, చపాతీలో గానీ అంచి పెట్టుకుని తింటే అదిరిపోద్ది. చాలా మంది మన దీన్ని ఏమంటారు, రాగి సంగట్లోకి నాటుకోడి పులుసు తింటారు. అది కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఎనీవే ఇదైతే చాలా బాగుంది కర్రీ. చూడండి ఒకసారి టెక్స్చర్. మనం దీన్ని వేడి అన్నంలోకి తీసుకొని తిని చూపిస్తాను నేను. అప్పుడు చూడండి. వేడి అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. మంచి పొగలు వచ్చి అన్నం పెట్టేసుకొని మనం వండిన నాటుకోడి లెగ్ పీస్ వేసేసుకొని, మంచి స్కిన్ ఉన్న ముక్కగానే అంటుగానే వేసుకొని, నిమ్మకాయ ముక్క ఏదైతే ఉందో తీసుకొని, ఉల్లిపాయలు అంటే పెట్టేసుకొని తిని చూద్దాము. వేడిగా ఉంది. నేను ఏం చేస్తానంటే, ఇందాక మీకు చెప్పాగా నాన్ వెజ్ కౌంట్ ఎంతమంది తింటారు అవన్నీ కాదు ఫ్రెండ్స్. మనం తిన్నా మనకి ఎప్పుడైనా పెట్టేసుకుంటే చిక్క కలుపుకోండి. నేను చెప్పేది ఏంటంటే, నాన్ వెజ్ తినేటప్పుడు మామూలుగా తినకూడదు, ఇంకెవరిని పట్టించుకోకూడదు. ముక్క పెట్టేసుకొని తింటున్నా. అబ్బా మామూలుగా లేదు. చూసారా ఎలా వచ్చేసిందో, ఆ రైల్లో ఉడికేసింది. మరి 40 నిమిషాలు ఉడికించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజమైన నాటుకోడి ఇది ఫామ్ నాటు కదా, ఒరిజినల్ నాటుకోడి వండితే కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ ఇవ్వండి. మామూలు నాటుకోడి కాబట్టి వెంటనే అయిపోయింది, లేదంటే తొందరగా కాదు. పులుసు మాత్రం చిక్కగా వేసుకోండి. అబ్బా మళ్ళీ ఒక ముద్ద అన్నము, ఇది లెగ్ పీస్ ముక్క ఇలా పెట్టేసుకొని అబ్బా నాటుకోడి తింటే రాగి సంకట్లోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి, ఎందులో తిన్నా బాగుంటుంది. సూపర్ ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.